హైడ్రా ఈరోజు హైదరాబాద్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు హైడ్రా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ అయింది అనేటువంటిది ప్రస్తుతం కేసు నమోదైంది. దాంట్లో 8 కాలేజీల ప్రైవేట్ కాలేజీల పేర్లు చెప్తా ఉన్నారు. ఆ 8 కాలేజీలకు సంబంధించిన పేర్లలో హైందవి కాలేజ్ ఒకటి. ప్రస్తుతం మనం హైందవి కాలేజ్లో ఉన్నాం. ఈ బర్కత్పురలో ఉన్నటువంటి హైందవి జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ కాలేజ్లో ఉన్నాం. ఇది కాలేజ్ ప్రాంగణం. ఇది నాలాకు ఆనుకొని ఉన్నటువంటి కాలేజు. అయితే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎన్ఓసి తీసుకున్నారు. ఆ ఎన్ఓసి సమర్పించిన దాంట్లో రంగనాథ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేశారు అనేటువంటిది హైందవి జూనియర్ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీకి సంబంధించి. దీనిపైన ప్రస్తుతం ఈ కాలేజీలో ఉన్నాం కాబట్టి వీరిపైన కంప్లైంట్ నమోదైంది. ఎన్ఓసి ఫేక్ ఎన్ఓసి హైడ్రా రంగనాథ్ సిగ్నేచర్ని ఫోర్జరీ చేశారనేటువంటిది ప్రస్తుతం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మొన్న హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్లో హైదరాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తుతం బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతున్నారు. మాట్లాడదాం ఈ ఫోర్జరీకి సంబంధించిన విషయంలో. మొత్తం 8 కాలేజీల పేర్లు వినిపిస్తే 8 కాలేజీలలో హైందవి కాలేజ్ జూనియర్ కాలేజ్కి సంబంధించినటువంటి పేరు కూడా వినిపిస్తూ ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, ఫోర్జరీ చేసిరా హైడ్రా రంగనాథ్ గారి సిగ్నేచర్ని మీరు మీ కాలేజ్ పైన ఎన్ఓసి ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కేసు నమోదైంది. అవునా, ఇది ఆశ్చర్యమన్నా. ఫోర్జరీ అని తెలుసు. ఏంటంటే ఈ విషయం ఏంటి అని అంటే, మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు అప్లై చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు అని అంటే, మీకు ఎన్ఓసి ఇవ్వాలి అని అంటే మీరు ఎక్విప్మెంట్స్ని ఇన్స్టాల్ చేయాలి అని అన్నారు. మీరు ఇప్పుడు కింద కూడా అది మీరు తీసుకోండి వీడియోలో. మొత్తం మేము ఫైర్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ 5 లక్షలతోని అమర్చినాం. అడిచినాక వాళ్ళు ఏమన్నారు, అప్పుడు ఎన్ఓసికి పెట్టుకోమన్నారు. మా వాళ్ళు ఎన్ఓసికి పెట్టుకున్నారు. ఇప్పుడు నేను చైర్మన్ అన్నా, నా కింద డైరెక్టర్ ఉంటాడు, మళ్ళీ ప్రిన్సిపాల్ ఉంటాడు, మళ్ళీ ఏఓ ఉంటాడు. ఏఓ కింద వ్యక్తి ఇవి చూసుకుంటాడు. అయితే మాకు ఎన్ఓసి గురించి మేము అప్లై చేసినాం జిహెచ్ఎంసీలో. జిహెచ్ఎంసీ వాళ్ళు 3-4 రోజులు దింపి వాళ్ళు మాకు ఎన్ఓసి ఇచ్చారు. మేము ఆ ఎన్ఓసిని తీసుకెళ్ళి మేము ఇంటర్మీడియట్లో అప్లై చేసినాం. ఇంటర్మీడియట్ స్కూటనీలా ఏం తేలింది అని అంటే ఇది ఫోర్జరీ అని తేలింది. ఎట్లా తేలింది? ఎవరు గుర్తించారు? ఫైండ్ అవుట్ ఎవరు చేసారు ఫోర్జరీ అని చెప్పి? మేమే చేసుకున్నాం, ఎందుకంటే మాకు పర్మిషన్ రాలే. పర్మిషన్ రాకపోతే ఎక్కడ పోయి అడిగారు? మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అడిగినాం. ఏం చెప్పారు వాళ్ళు? అన్నారు, మీరు ఏదైతే ఎంక్లోజ్ చేసిరు కదా జిహెచ్ఎంసీ ఫైరు ఎన్ఓసి, అది ఫోర్జరీ అండి, దాని గురించి మీరు ఆపేసినాము అని అన్నారు. ఎక్కడుందా అది? మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ఉందా? ఇది ఎవరు చెప్పారు మీకు చెప్పినటువంటి వ్యక్తి ఇది ఫోర్జరీ జరిగిందని? అబ్బా, అందులో వాళ్ళకు పెద్ద డిజిగ్నేషన్ ఉన్నవాళ్ళు కాదు. ఏముంటారు, ఇవన్నీ క్లర్క్ స్థాయిలో మా వాళ్ళు పోయినారు. నేను పోలే, మా వాళ్ళు పోయినరు. తెలుసుకుంటే సార్ మనకు రాదంట అంటే, ఎందుకు రాదు అని నాకు 2 నెలల తర్వాత వీళ్ళు నాకు చెప్పారు. ఇవన్నీ ఎన్ఓసిలో హైడ్రా క్లియరెన్స్ ఇచ్చింది అనేటువంటిది రంగనాథ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసిరు. ఆ సిగ్నేచర్ ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంటు మీరు సబ్మిట్ చేసిరు. వాళ్ళకు డౌట్ వచ్చిన తర్వాత మీ మీద కేసు పెట్టిన అనేటువంటి చర్చ జరుగుతుంది. మొత్తం అదే ఇప్పుడు మొత్తం వాడతాం. సినిమాలో మహేష్ బాబు ఉంటే ఎట్లా క్లిక్ అవుతుందో, ఏ విషయంలోనైనా హైడ్రాని తీసుకుంటే అట్లా క్లిక్ అవుతుంది అన్నది ప్రజల ఒక పర్సెప్షన్ క్రియేట్ అయిపోయింది. ఇంట్లో హైడ్రా లేడు, రంగనాథన్ లేడు, ఎవరు లేడు. నేను అప్లై చేసుకుంది జిహెచ్ఎంసీ వాళ్ళు తనిఖీ చేసి నాకు ఎన్ఓసి ఇచ్చారు. ఆ ఎన్ఓసిని నమ్మి నేను ఇంటర్మీడియట్కి ఇచ్చిన. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు స్క్రూటినీ చేసి ఇది దొంగ సర్టిఫికేట్ అని చెప్పారు. దొంగ ఎవరబ్బా అని వీళ్ళు అంతా పోయి తిరుతైలతో కాకపోతే మనకెట్లా ఆపుతారు రాబాయి అని చెప్పి మనము నిజాయితీగా ఇచ్చినాం కదా, ఎట్లా ఆపుతారని చెప్పి నేను జిహెచ్ఎంసీ పోయినా. హైడ్రా అధికారులు లేక్ పిఎస్లో ఫిర్యాదు చేసిరు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఫేక్ ఎన్ఓసి సబ్మిట్ చేసిండు మాకు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటిది. మీ పేరు మీద కంప్లైంట్ నమోదైంది. ఓకే, నా పేరు మీద కంప్లైంట్ కానీ పర్వాలేదు. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా, రంగనాథన్ గారి సిగ్నేచర్ ఉంది, ఫోర్జరీ అయ్యింది. మేము హైడ్రాకే పోకపోతే మేము పోయినాం జిహెచ్ఎంసీ. ఇక్కడ ఏముందన్నా జిహెచ్ఎంసీకి పోయినాం. జిహెచ్ఎంసీకి పోయినాక మాకేం హైడ్రాతో సంబంధమే లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నది. ఇది ఇచ్చింది జిహెచ్ఎంసీ కాదు, ఔటర్ రింగ్ రోడ్ మొత్తం లోపల మొత్తం హైడ్రా పరిధే కదా. జిహెచ్ఎంసీ కానీ హైడ్రా పరిధే కదా. హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపలనే జరుగుతున్నాయి కదా. 2 ఏళ్ల కింద ఈ మాట చెప్తావా నువ్వు? హైడ్రా 2 ఏళ్ల కింద లేదు కదా. గదే లేదు. మళ్ళీ అప్పుడు ఏది ఉందో దానికి అప్లై చేసినాం. 2 ఏళ్ల కింద అప్లై చేసింది. మళ్ళీ ఇది ఏదా 25 ఇది
25 అప్పుడు 25 అంటే 2 ఏళ్ళు కదా లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయరే వాళ్ళ పరిధిలో రాలే ఇది. వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ కాదు అప్పుడు. జిహెచ్ఎంసీయే కాంపిటెంట్ అథారిటీ. ఈ మధ్యలో వాళ్ళ చట్టాలు వాళ్ళ ఏందంటే వాళ్ళ గైడ్‌లైన్స్ మారింది. ఏందంటే ఇది మేము హైడ్రాకి ఇచ్చినామని. నేను హైడ్రాది ఈడ ఏడుంది ఇప్పుడు మదన ఈడ నువ్వు చూడు ఈడ ఏమని ఉంది కమిషనర్ జిహెచ్ఎంసీ అని ఉంది. ఈడ ఏముంది నాగిరెడ్డి అంటే ఈయన ఎవరో నాకు తెలవది. ఈయన నాగిరెడ్డి ఈయనకి ఇది ఇలా రంగనాథన్ గారి పేరేడు ఉన్నది, హైడ్రా ఏడు ఉన్నది. నేను పెట్టింది ఏంది, వాళ్ళు చెప్తున్నది ఏంది? ఫిర్యాదు ఎందుకైంది మీ పేరు మీద? ఇగో నేనున్న బీఆర్ఎస్లా నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో ఉన్నా. పొద్దున్న లేస్తే రాజా సింగ్ మీద పడతా నేను. వాని అరాచకాలు కుట్రలు వాడు ఏదైనా కుట్ర చేసి ఉండొచ్చు రాజా సింగ్ ఏమో. రాజా సింగ్ ఇప్పుడు మీ మీద జరుగుతున్న కుట్ర అంతా నేను అనుకుంటున్నా ఎందుకనంటే నాకు ఎవరితోని వైర్యం ఉన్నది. నాకు కాలేజీలో నాకు ఇక్కడ ఎంతోమంది అప్రిషియేట్ చేస్తారు బీసీ బిడ్డ కానీ మల్టిపుల్ కాలేజీలు నడుపుతున్నారు, 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్తారు. అదే లెక్క చెప్పాలంటే నేను కూడా మల్లారెడ్డి లెక్క చెప్పుకోవాలి కానీ చెప్పుకోను నేను. ఇంకా చాలా దూరం పోవాలి కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇది ఎవరు చేసిరు, కుట్ర ఎవరు చేసిరు, ఎవరు చేసిరు ఇవన్నీ నాకు అనవసరం అన్నా. నేను పొద్దుగా లేస్తే రాజకీయాలలో ఉంటా. ఇది అప్లై చేసింది తెలియదు, వచ్చింది తెలియదు, పెట్టింది తెలియదు. వాళ్ళు నాకు చెప్తే తిడతాడు సారు మనకు పర్మిషన్ రాలేదని వాళ్ళే తర్జన పడి ఇప్పుడు నిన్న ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వస్తే నాకు భయపడకుండా చెప్పారు సార్ ఇట్లా అయ్యిందంటే మొత్తం చూస్తే ఏంది గిరి కథ. హైడ్రాలేమో గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైందవి కాలేజ్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేసినట్టు వాళ్ళు చెప్తుంటే మీరేమో డైవర్షన్ చేస్తూ అసలు దీని వెనకాల మొత్తం రాజా సింగ్ ఉండను, రాజా సింగ్ లింక్ పెడతాం. నేను ఏమన్నా మీకు ఎవరన్నా ఉన్నారా అంటే నేను ఆయనతోనే కొట్లాడతా కాబట్టి గది ఉంది అని చెప్తున్నా. నాకు ఆయన చేసిండని నా మీద నేను ఆయనది ఇప్పుడు క్లబ్ నడిపిస్తుండే పేకాట క్లబ్ నేను నిన్ననే ఇచ్చిన. నిన్న పోయి నేను సజ్జన్నార్కి ఇచ్చిన. ఇవాళ నా మీద హైడ్రాకి ఇచ్చిండేమో నేను అనుకోవద్దా? బిగ్గెస్ట్ అలిగేషన్ చేస్తున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు. ఎందుకంటే మీ మీద అలిగేషన్ వస్తే రాజా సింగ్ ప్యాకాట నడిపిస్తుండ అనేటువంటిది బిగ్గెస్ట్ అలిగేషన్. అది కాదు మదన, నేను డే బిఫోర్ ఎస్టర్డే సజ్జన్నార్ని కలిసి రాజా సింగ్ ఒక పేకాట క్లబ్ నడిపిస్తుండు నా గోషామల్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పిన. కమిషనర్ గారు సజ్జనార్ గారికి ఫోటోలతో సహా మీకు ఇస్తా. నేను చేస్తే ఆయన నాకు ఏది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండేమో అనుకుంటుండే ఆయన. నేను అట్లా అనుకుంటలేను. నేను దీన్ని మొత్తం పోరాడతా ఇది లీగల్గా. ఇలా మీరు ఎక్కడ కూడా సబ్మిట్ చేయలేదు ఫేక్ ఎన్ఓసి ఫైర్ సేఫ్టీకి సంబంధించి. అబ్బా నువ్వు మీ తరఫు నుంచి ఎవరు లేరు. నేను అడుగుతున్న క్లారిటీ ఎవరు లేరు. మీ సిబ్బంది కానీ మీ ఇప్పుడు కరెక్ట్ అన్నావు. నేను ఏమన్నా మా ఇంట్లో దొంగలు పడ్డారు బాబు అని మేము బాధితులం అయితే దొంగని ఇచ్చిపెట్టి ఇంట్లో అయితే దొంగలు పడ్డారు వాని మీద కేసు కట్టినట్టున్నది ఇప్పుడు కథ. ఎవరు మరి దొంగ ఎవరు అధికారులు తేల్చాలి. మీ పేరు చెప్తున్నారు, మీరే దొంగ అన్నట్టుగా నమోదు చేసి ఎంక్వైరీలో నేను దొంగ అంటే నన్ను శిక్షించాలి. నాది ఎంక్వైరీ ఎవరు ఎంక్వైరీ సంతకము నాకు జిహెచ్ఎంసీ దాని మీద నేను ఇంట్లో తయారు చేస్తాను. ఇది ఎవరు చేసారో వాళ్ళ మీద ఎంక్వైరీ కరెక్ట్ జరగాలి. ఎంక్వైరీ జరిగి దోషులను పట్టాలి. దోషులను బట్టి మాలాంటి బాధితులకు అండగా నిలవాలి. రంగనాథన్ కలిసిరా హైడ్రా కమిషన్ రంగనాథన్ కలిసి ఇప్పుడు ఏమైంది అంటే నువ్వు చెప్పినట్టే హైడ్రా అని నేను మా వాళ్ళు చెప్తే నేను అంటే అన్న సారీ జడ్జిమెంట్ రాకముందే హైడ్రాకు బదిలీ చేసిరంట ఇది అని అన్నాడు. సరే నేను హైడ్రాకి ఎందుకు బదిలీ చేసిరు, మనం పెట్టింది జిహెచ్ఎంసీలో కదా అని హైడ్రాకు పోయినాం. పోతే అనుకోకుండా నేను కారణంగా సార్ పిలిచిండు లోపలికి. ఏంది చైర్మన్ గారు ఎక్కడ వచ్చారంటే సార్ నాకు ఇట్లా మీ నాలెడ్జ్కి తెస్తున్నా, ఇది ఒకటి ఫోర్జరీ అంటున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిర్రు, మరి ఏంది సార్ ఇది అని అంటే ఆయన 2-3 అధికారులను పిలిచి ఏంది చూడండి అంటే సార్ ఇది మనకి నాలెడ్జ్లో కూడా ఉంది, ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ సార్, ఒక 8 కాలేజీలు ట్రేస్ అవుట్ అయినాయి, ఇంకా 100 కాలేజీలు ఉన్నాయి అని చెప్పిండు. చెప్తే అవునా ఇది చైర్మన్కి ఏం సంబంధం, వాళ్ళు అప్లై చేసుకుంటే ఇచ్చిన వాళ్ళ మీద అని ఆయన అప్పుడే ఎంక్వైరీ చేయమని నా ముంగట్నే చెప్పిండు. ఎవరిని మీకు సంబంధం లేదన్నాడా? నాకు సార్ నోటి ద్వారా చెప్పిన వాక్యాలు మీకు చెప్తున్నా. ఐందవి కాలేజ్ చైర్మన్ సార్ అంటే అరే ఐందవి కాలేజ్ చైర్మన్కి ఏం సంబంధం, ఇవన్నీ ఆయన చేస్తాడా? ఇవన్నీ ఇలా క్లర్కులు ఎవడో పోతాడో అప్లై చేసుకుంటారో ఆయనకు పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు పర్మిషన్ ఆ దొంగ సంతకం ఎవడు పెట్టిండు కదా ఎంక్వైరీ చేయండి అని నా ముంగటనే 3 అధికారులకు చెప్పిండు. చెప్తే బయట వచ్చిన అధికారులు కూడా నాకు చెప్పిన అన్న మీకేం సంబంధం ఉంటుంది, మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. మీకు ఇప్పుడు ఇది హైలైట్ కానీకే ఈ వార్త చేసిరా ఏదో నాకు అంటే థర్డ్ పర్సన్ కానీకే కాదు శ్రీనివాస్ యాదవ్ గారు, కంప్లైంట్ చేసిరు అక్కడ హైడ్రా అధికారులు మీ మీద. లేక్ పోలీస్ స్టేషన్లో మీ మీద ఫిర్యాదు నమోదైంది, హైప్ కోసం కాదు కదా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా చూడు, మహేష్ బాబు సినిమా అంటే ప్రజలకు ఎట్లా ఎగబడి చూస్తుర్రో హైడ్రా అంటే అందరి దృష్టి అట్లా మరలుతున్నది.
మహేష్ బాబు సినిమా మీద ఎట్లా మరలుతుందో రంగనాథను హైడ్రా అంటే అట్లా మరలుతుంది కాబట్టి ఆ మరలించాలన్నది పెట్టి రాసిండ్రా తెలియదు లేకపోతే కుట్ర చేసిండ్రా తెలవదు. రంగనాథ్ ఇప్పుడు మహేష్ బాబు అది ఇప్పుడైతే అందరు అనుకుంటారు కదా ఇప్పుడు ఏంది కొంతమంది మహేష్ బాబు అంటారు కొంతమంది విలన్ అంటారు మాకు సంబంధం లేదు కదా నేను ఏందనంటే హైడ్రా అంటే అందరికీ ఒక హెడ్ టర్నింగ్ అయిపోయింది హైడ్రా ఇళ్ళకి సంబంధమే లేదు నాకు హైడ్రాకి ఏం సంబంధం నేను అప్లై చేసుకుంది జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిండ్రు దొంగను వదిలి మిమ్మల్ని అడుగుతున్నారు మా ఇంట్లో దొంగ ఎవరు అది హైడ్రా కమిషనర్ గారు తేల్చాలి ఆయన ముంగటికి వచ్చి నా మీద కంప్లైంట్ వేసి నన్ను ఎఫ్ఐఆర్లో బుక్ చేసిండంటే సారే తేల్చాలి బిల్డింగ్ మొత్తం మీదేనా 100% మాదే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు కాలేజ్లో మేము కనీసం 11 నుంచి నడుపుతున్నాం 2011 నుంచి మొత్తం మీ కాలేజ్ రన్ అవుతుందా ఇంకేమన్నా మా కాలేజే రన్ అవుతుంది విత్ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్లు అన్నీ ఉన్నాయి అంతకుముందు కూడా మీరు ఇట్లాంటి ఎన్ఓసీలు ఇట్లాంటి అప్లికేషన్ అట్లా కాదు పర్మిషన్ తీసుకోవడము జిహెచ్ఎం నుంచి అనుమతులు తీసుకునే ఇప్పుడు ఇది ఏమైందంటే ఈ మధ్యలో దీన్ని బాగా స్ట్రిక్ట్ చేసిర్రు ఎన్ఓసి అని చేసిర్రు అది జిహెచ్ఎంసీలో ఉండే నాకు కూడా గాలి జిహెచ్ఎంసీ అని నేను 25లో పెడితే జిహెచ్ఎంసీకి అప్రోచ్ అయితే వాళ్ళే ఇచ్చారు కదా హెడ్డింగ్ పెట్టి జిహెచ్ఎంసీ అని ఇచ్చిర్రు మళ్ళీ హైదరాబాద్ సార్ది ఏడ చేసిర్రు రంగనాథన్ గారిది ఏడ చేసిర్రో తెలియదు ఇప్పుడు నా కేసులో సార్ నిజంగా దర్యాప్తు చేసి మీరు నిజంగా దర్యాప్తు చేసి మాకు న్యాయం చేస్తే మా దృష్టిలో రంగనాథ్ గారు మహేష్ బాబే అప్పటి వరకు లేకుంటే విలనా నేను అన్నా కొంతమందికి విలన్ కొంతమందికి మహేష్ బాబు ఆ జనం పర్సెప్షన్ అట్లా జరుగుతుంది అన్న పర్సెప్షన్ ప్రస్తుతం మహేష్ బాబా మీ దృష్టిలో ఏంది? ఇప్పుడు నా కేసు డీల్ చేసినాక చెప్పగలుగుతాను నేను అంటే మీకు క్లియరెన్స్ వస్తే మహేష్ బాబు అట్లా అని కాదు న్యాయం చేస్తే మహేష్ బాబు న్యాయం చేయాలంటే అదే మీకు క్లియర్ అయిపోవాలి లే ఉన్నది ఉన్నట్టుగా దొంగను వట్టి శిక్షించి కాలేజ్ వాళ్ళకు ఇట్లా ఒక మోసపూరితమైన చర్యలకు పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షిస్తే అందరి దృష్టిలో రంగనాథన్ గారు ఫర్దర్ ఏం చేయబోతున్నారు మళ్ళీ రంగనాథన్ ఏమన్నా కలుస్తారా లేకుంటే నాకు నోటీస్ వస్తే నేను ఎఫ్ఐఆర్ బుక్ అయితే నేను పోయి నేను ఆ జడ్జికి చెప్పుకుంటా నా అడ్వకేట్కి చెప్పుకుంటా నేను చేసిన తప్పేంది నేను కాలేజ్ వ్యవస్థ నడిపిస్తున్నా ఇలాంటి చిల్లర లెక్కలు నాకెందుకు అవసరము 350 కాలేజీలు ఉన్నాయి నేను నా తీన్మార్ మల్లన్న అన్నట్టు మళ్ళీ శ్రీ చైతన్య నారాయణది కూడా లేవా ఇంట్లో లేవా అంటే లేవంటే ఏది పెడితే అది అవుతుందా లేకపోతే ఉంటే స్క్రూటినీ చేస్తే తెలుస్తుందా అన్నీ చేయమంటున్నా కదా అన్నీ చేస్తే తెలుస్తుంది కదా ఓన్లీ మీ కొన్ని 8 కాలేజీల పేర్లు చెప్తున్నారు 8 కాలేజీలు నేనైతే చాలా మందికి నేను రాజకీయాలు ఉంటా కాబట్టి సమస్య ఎన్ఓసీలు అది కాదు ఫోర్జరీ ఇది అన్న అదే అన్న ఎన్ఓసి ఫోర్జరీ చేసి ఎన్ఓసి ఇచ్చిర్రు అన్నది లెక్క అన్న అయితే ఎన్ఓసి ఫోర్జరీ సంతకంతో ఎన్ఓసి వీళ్ళకి రిలీజ్ అయిందని నాకు ఏదో తెలియదు ఇప్పుడు సంతకము ఆర్టీవీ చైర్మన్ సంతకం ఏదైనా పోయి చైర్మన్ సంతకం అంటే నేను అర్థం తీసుకొని వస్తా కదా చైర్మన్తో ఆ సంతకం పోల్చుకుంటాను నేను ఈ సంతకం దొంగదా కరెక్టా రాంగా ఏం ఇప్పుడు మీరు అనొచ్చు మరి నాకేం నష్టం జరిగారంటే నాకు నష్టం జరిగింది నాకు అఫిలియేషన్ ఇయ్యలే ఈ సంవత్సరము ఇది మేము చేయడం వల్ల అంటే మా అమాయకత్వాన్ని చూసి దొంగలు మంచిగా నిద్రపోతున్నారు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మాలాంటి 500 మంది పిల్లలకి ఇలా మాకు పర్మిషన్ లేదు ఏంది కారణం అంటే ఇది పెట్టిరని అరే ఇది పెడితే మాకేం సంబంధము ఇచ్చినోడిని పట్టుకోవాలి కానీ ఇప్పుడు సామాన్యునికి అర్థమయ్యేటట్టు జిహెచ్ఎంసీలో నేను అప్లై చేస్తాను ఇల్లు కడతా అని అప్లై చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు నాకు అప్పుడు పర్మిషన్ ఇస్తారు అప్లికేషన్ ఇవ్వలేదు మీకు ఒక నిమిషం మీకు అప్లికేషన్ ఇవ్వలేదు ఇబ్బంది ఉంది నాకు చాలా ఇబ్బంది ఇప్పుడు నాకు ఫాతిమా కాలేజ్కి ఇచ్చిన నాది ఎందుకు దీంట్లో ఎందుకు అన్న అది మనకు సంబంధం లేని విషయం కూడా కాలేజ్ ఇది ఫోర్జరీ కేసు కదా అది మనకు సంబంధం లేదన్న నాది ఇప్పుడు నా మీద ఉంటే నేను పోరాడతా వేరేలను చూపెట్టి నేనెందుకు వెసులుబాటు తీసుకుంటా నా వ్యక్తిగతం మీద నా ఐడెంటిటీ మీద నా ఇండివిజువాలిటీ మీద నేను కొట్లాడతా ఫర్దర్గా మీరు రంగనాథన్ కలవరు లీగల్గా ఫైట్ చేస్తారు రంగనాథన్ గారిని కలవాలంటే పిలిస్తే డెఫినెట్ పోతా ఆయన పిలవాడు కదా ఆయన ఎందుకు పిలుస్తారు పిలిస్తే ఇక మళ్ళీ కోర్టు ద్వారానే నేను కలుస్తాను మరి మీరేమైనా పోయి కలుస్తారా
నేను ఎందుకు కలుస్తానా? ఆయన పిలిస్తే కలుస్తాను. నా మీద ఇప్పుడు చర్యలు వాళ్ళు నా మీద కేసులు బుక్ చేసినట్టు కదా, ఆ కేసులను నేను ఎదుర్కొంటా. వాడు ఎవడు చేసిండు వాణ్ణి పట్టాలి పోలీసు వాళ్ళు, హైడ్రా వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు. మమ్మల్ని ఇచ్చిన మేము తీసుకున్నాము, వచ్చినాము, అప్లై చేసినాము అమాయకంగా. అది మాకు ఆ స్క్రూటినీగా తేలింది. ఇది ఎవడే చెప్పిండో ఏందో చేత పర్వాలేదు. ఇట్లాంటి దొంగలకు మనం కఠినమైన శిక్ష ఇవ్వాలి. దొంగలను పట్టించే పౌరసత్వం రావాలి. సో మీ తరఫు నుంచి మీరైతే పోలేదు, కానీ మీ తరఫు నుంచి మీ సిబ్బంది పోయి అప్లై చేసి నేను దానికి పోతున్నా మదన జనన నన్ను రెస్పెక్ట్ నా ఇజ్జత్ నుంచి నేను చైర్మన్ని దీనికి. లేదు, నాకు తెలుసు, క్లారిటీ కోసం అడుగుతాను. నేను ఇవన్నీ బండరాయి వచ్చి పడ్డా నేను కాలేజీలోకి రాను. నా పొద్దున్న లేస్తే నేను బీఆర్ఎస్ భవన్, నా కాన్స్టిట్యున్సీ, నా రాజకీయం గదే కాలేజీలు మా మిస్సెస్ చూసుకుంటారు. ఒకవేళ మీ సిబ్బంది ఏమైనా మిస్టేక్ ఇగో మా ఏం లేదు. ఇలా నా తర్వాత డైరెక్టర్ ఉంటాడు, తర్వాత ప్రిన్సిపల్ ఉంటాడు, తర్వాత ఏవో ఉంటాడు. ఆ ఏవో కింద పోయి తీసుకొచ్చిన పని ఇది. దీనికి నేనేం సరే మీరు కనుక్కుర్రా ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ జరిగింది, దాంట్లో ఎక్కడ మిస్టేక్ జరిగిందా మీరు కూడా పిలిచి అడుగుంటారు ఎవరు ఏం జరిగింది? లేలే నేను ఏంటంటే నాది పర్మిషన్ ఆపంగానే పోయినా. నేను పోయి తెలుసుకుంటే వాళ్ళు అదే చెప్పిండ్రు, ఇది మీ ఫోర్జరీలో ఉందన్నా. అంటే నన్ను మనం ఎవరిని కలవాలి? జిహెచ్ఎంసీ పోతే లేదన్నా హైడ్రాకి ఎందుకు వచ్చింది? హైడ్రా పోయినాం, ఆయనను కలిసినాం రంగనాథన్ గారు నాకు ఆయన నోటి నుంచి వాడిన వాక్యాలు చెప్తా. చైర్మన్ గారు మీకు ఈ సంబంధం ఉండదు, బెల్ కొట్టి 3 ఆఫీసర్లను పిలిచి ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి దొంగలను బట్టి కేసు రిజిస్టర్ చేయండి అని అన్నారు. కానీ ఇవాళ పొద్దున ఆశ్చర్యం ఏంటంటే ఉంది కదా, నేను విట్నెస్ కదా, రంగనాథన్ గారి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఎవరో దొంగలను పట్టండి ఆయన, మరి పట్టిరు మళ్ళీ మీ పేరే మిమ్మల్ని దొంగ అంటే ఇక నేను ఏం చెప్పాలి, ఎవరు చేసిరు అన్నది. ఇక ఇంకా లోతుగా చేస్తే దొంగను ఎవడు ఉన్నా కానీ, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ శిక్షించాలి. ఇది గడ్డం శ్రీనివాస్ యాదవ్, కంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. హైందవి కాలేజ్ గ్రూప్స్కి సంబంధించినటువంటి చైర్మన్ కూడా ఎన్ఓసికి సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ఓసి అప్లికేషన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిగ్నేచర్ ఫోర్జరీ అయింది అనేటువంటిది మొత్తం ఈరోజు లేక్ పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా హైందవి కాలేజ్ చైర్మన్ పైన ఈరోజు కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్. నాకు సంబంధం లేదు, అసలైన దొంగ ఎవరో పట్టుకోవాలి, లేదంటే లీగల్గా ఫైట్ చేస్తా. దీని వెనకాల నా వెనకాల అయిన దాంట్లో రాజా సింగ్ కూడా ఉండొచ్చు. నేను ఆయన గతంలో ఆయన పైన పేకాట క్లబ్బులు నడుపుతున్నాడు రాజా సింగ్ అనేటువంటిది కంప్లైంట్ చేశాను కమిషనర్ సజ్జనార్కి. సో ఇది నాకు రిటర్న్ గిఫ్ట్ కింద రాజా సింగ్ ఇది చేసి ఉండొచ్చు కూడా అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది అనేటువంటి అభిప్రాయం చెప్తా ఉన్నారు శ్రీనివాస్ గౌడ్. ఇట్లాంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇట్లాంటి చిల్లర వ్యవహారాల జోలికి పోను. ఇంత పెద్ద కాలేజీ నడుపుతున్న 500 మంది విద్యార్థులు ఉన్నారు, ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి కాలేజీలు మామే కాదు, ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి, వాటిపైన కూడా దృష్టి పెట్టాలి హైడ్రా అనేటువంటిది గడ్డం శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. హైందవి కాలేజ్ చైర్మన్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడి గారు, హైదరాబాద్.